వైఎస్ఆర్సీపీ చేసేటువంటి దుర్మార్గాల్ని, కుయుక్తుల్ని, కుట్రల్ని ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్కి చెమటలు పట్టిస్తూ ఉన్నారు వచ్చేటప్పుడు. ఇంకొక పక్కన చూస్తే వైఎస్ఆర్సీపీ నిండా కూడా అవినీతి నాయకులు, అక్రమాలు చేసేటువంటి నాయకులు, వైట్ కాలర్ నేరస్తులే నిండున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి, ప్యాలెస్ పాలన కావాలా, ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి పాలన కావాలా కూడా మీరు అందరికీ తెలియజేయాలి. ప్యాలెస్ పాలన అంటే తెలుసు కదా, తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటకు రారు, ప్రజల్ని కలవరు. ఎన్నికల ముందు కలిశారు, ఎన్నికల తర్వాత నుంచి గదిలో నుంచి కాలు బయటికి పెడతల్లా. ఇదేమన్నా రాచరికమా? సలహాదారులను పక్కన పెట్టుకొని పాలన చేసేటువంటి ఆ తాడేపల్లి ప్యాలెస్ పాలనకి చరమగీతం పాడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో పట్టం కట్టేలాగా మనందరం కూడా బలంగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకి న్యాయం చేస్తారా? దీని మీద స్పందించాలి. దీని మీద ఎవరు మాట్లాడట్లా? సెల్ ఫోన్ బిల్లులు కట్టకపోతే ఐఎండ్పిఆర్ శాఖలో సెల్ ఫోన్ కనెక్షన్స్ అని కట్ చేస్తే ఐఏఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి వరకు 4 రోజుల వరకు సెల్ ఫోన్ బిల్లులు కట్టలేనటువంటి నాని గారు కూడా, ఇలాంటి అసమర్థ మంత్రి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం ఈ రోజున 3 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసిందంటే ఎవరి కోసం చేసింది? ప్రజల కోసం చేశారా? వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకోవడానికే ఈ అప్పులని చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి, వారికి మంచి మనసు, మానవత్వం ఉండబట్టి, పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు. అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు, అమలు చేశారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం, పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. కాబట్టి మీరు ముగ్గురు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా. మాటికి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి. ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా. మీరు అసెంబ్లీలో ఈ 5 రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు.